దక్షిణ భారతదేశమైన కేరళలో ప్రతి కొన్ని నెలలకు ఏదో ఒక వ్యాధి లేదంటే వైరస్ అయితే వ్యాప్తి చెందుతుందన్నమాట. అలాగే ఇప్పుడు హైపర్టైటిస్ ఏ కేసులు అయితే వేగంగా పెరుగుతున్నాయి. ఈ వ్యాధి దేనిపై ప్రభావం చూపిస్తుందంటే మన శరీరంలోని కాలేయం ఉంటుంది కదా, ఈ కాలేయాన్ని అయితే ఈ వ్యాధి అయితే దెబ్బతీస్తుంది అనమాట. కేరళలో ఇప్పటి వరకు ఈ వ్యాధితో 12 మంది మరణించడం జరిగిందనమాట. అయితే రోజు రోజుకి ఈ కేసులు అయితే పెరిగిపోతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనిపై ఎక్కువ నిఘా పెట్టడం జరిగిందనమాట. అసలు కేరళలో ఏం జరుగుతుంది, అలాగే కేరళలో ఈ హైపర్టైటిస్ ఏ అనేది ఎందుకు వేగంగా పెరుగుతుంది, అలాగే దీనికి సంబంధించిన మనం పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో చూద్దాము. మనకు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయితే ఈ నెల 13వ తేదీనైతే జరిగినాయి అనమాట. అయితే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు వేసేందుకు వచ్చిన ఎమ్మెల్యే క్యూ పద్ధతి పాటించుకోకుండా రావడంతో అతన్ని క్యూలో రమ్మని ఒక ఓటర్ అయితే చెప్పడం జరిగిందనమాట. సో అలా చెప్పిన క్రమంలో ఎమ్మెల్యే ఓటర్ చెంప మీద గట్టిగా కొట్టడం జరిగిందనమాట. అలాగే ఆ ఓటర్ కూడా ఎమ్మెల్యే చంపపైన గట్టిగా కొట్టడం జరిగిందనమాట. సో ఈ విషయానికి సంబంధించి సోషల్ మీడియాలో అయితే దీనికి సంబంధించిన వీడియో అయితే బాగా వైరల్ అయిందనమాట. అయితే దీనికి సంబంధించి అసలు అక్కడ ఏం జరిగింది ఏంటి అనే విషయాలు కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దక్షిణ భారతదేశంలో ఒక రాష్ట్రమైన కేరళలోనైతే ప్రతి కొన్ని నెలలకు ఒకసారి ఒక వ్యాధి లేదంటే ఒక వైరస్ అయితే వృద్ధి చెందుతుందన్నమాట. ఈ మధ్య కాలంలో ఒక వైరస్ అయితే బాగా అక్కడ ఫామ్ అయిపోవడం జరిగిందనమాట. సో అయితే దాని పేరు హెపటైటిస్ ఏ గా వాళ్ళైతే గుర్తించడం జరిగిందనమాట. దీని కారణంగా ఎప్పటికీ 12 మంది మరణించడం జరిగింది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది మనం చూద్దాము. కేరళలో మల్లాపురం, ఎర్నాకుళం, కోజికోడ్, త్రిశూర్లలో హెపటైటిస్ ఏ కేసులు అయితే పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ వ్యాధికి సంబంధించి 2000 కేసులు అయితే నమోదవడం జరిగిందనమాట. గడ్డు పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రజల భద్రత కోసం అనేక మార్గదర్శకాలు అయితే విడుదల చేయడం జరిగిందనమాట. కేరళలో ఈ వ్యాధి అయితే ప్రాణాంతక రూపం దాల్చుతుందన్నమాట. ఈ వ్యాధి ఎలా ప్రాణాంతకంగా మారుతుంది, అసలు దీన్ని మనం ఏ విధంగా గుర్తించాలి అనే విషయాలు అయితే ఇప్పుడు మనం చూద్దాము. అసలు ఈ హైపర్టైటిస్ ఏ అంటే ఏమిటనేది ఇప్పుడు మనం చూద్దాము. కలుషిత నీరు తాగడం వల్ల, కలుషిత ఆహారం తినడం కారణంగా హైపర్టైటిస్ ఏ వస్తుందని అక్కడ వైద్యులు అయితే చెప్పడం జరిగింది అనమాట. కొంతమంది రోగుల్లో ఇది తీవ్రమైన లక్షణాలను కలిగించకపోవడంతో రోగులైతే త్వరగా కోలుకుంటున్నారనమాట. అంటే కొంతమంది రోగులకు ఈ హైపర్టైటిస్ ఏ వచ్చినా వాళ్ళైతే వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళైతే కోలుకుంటున్నారనమాట. కానీ కొన్ని సందర్భాల్లో ఈ వ్యాధి తీవ్రమవుతుందని అక్కడ వైద్యులు చెప్పడం జరిగింది. హైపర్టైటిస్ ఏ వల్ల మన శరీరంలో ఉన్న కాలేయం ఇన్ఫెక్షన్ బారిన పడుతుందని వైద్యులు అయితే చెప్పడం జరిగింది అనమాట. ఈ వైరస్ కాలేయంపై దాడి చేస్తుందని, ఇది కొంతమంది రోగుల్లోనైతే కామెర్లకు కూడా దాడి తీస్తుందని చెప్పడం జరిగింది అనమాట. సకాలంలో చికిత్స చేయకపోతే ఇది కాలేయాన్ని దెబ్బతీస్తుందని, ఈ వ్యాధి వల్ల కాలేయం పాడైపోయి మనిషి మరణించే అవకాశం ఉందని చెప్పడం జరిగింది అనమాట వైద్యులు. ఇలాంటి పరిస్థితుల్లో కాలేయ మార్పిడి చేయవలసిన అవసరం ఉందని, ఇది జరగకపోతే మనిషి మరణించే అవకాశం కూడా ఉందని అక్కడ వైద్యులు అయితే చెప్తున్నారనమాట. అయితే ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి ఏ విధంగా సోకుతుందని మనం చూసుకున్నట్లయితే హెపటైటిస్ ఏ కూడా ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం ఉందని అక్కడ వైద్యులు అయితే చెప్తున్నారనమాట. అయితే ఇది ఎటువంటి సందర్భంలో జరుగుతుందంటే హెపటైటిస్ ఏ వచ్చిన వ్యక్తి అలాగే హెపటైటిస్ రాని వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకుంటే, అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు శారీరక సంబంధం పెట్టుకున్నారనుకోండి, అటువంటి సందర్భంలో ఇది ఒకరి నుంచి మరొకరికి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అంతేకాకుండా ఈ వ్యాధి కలిగిన వ్యక్తి యొక్క రక్తాన్ని మరో వ్యక్తికి ఎక్కించినట్లయితే ఈ హెపటైటిస్ ఏ అయితే తొందరగా వ్యాప్తి చెందుతుందని అక్కడ వైద్యులు అయితే చెప్పడం జరిగింది అనమాట. అలాగే గర్భిణిగా ఉన్న తల్లికి ఈ హెపటైటిస్ ఏ ఉందనుకోండి, ఇది బిడ్డకి కూడా సంక్రమించే అవకాశం అయితే ఉందన్నమాట. అయితే ఈ వ్యాధి సోకిన వారు చాలా మంది అయితే కోలుకోవడం జరుగుతుందన్నమాట. అయితే ఇప్పటి వరకు తీవ్రమైన కాలేయ సమస్యలు ఉన్నవారు, అలాగే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, కాలేయంలో కొవ్వు ఎక్కువగా ఉన్నవారు హైపర్టైటిస్ అయితే మరింతగా హాని కలిగిస్తుందని అక్కడ వైద్యులు అయితే చెప్పడం జరిగిందనమాట. ఈ వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటాయని మనం చూసుకున్నట్లయితే మన బాడీలో ఎక్కువగా అలసట అయితే వస్తుందన్నమాట. అలాగే మనకు బలహీనత అయితే వస్తుంది, అంటే నీరసం అయితే వస్తుందన్నమాట. ఆకస్మిక వికారం, వాంతులు, కడుపులో నొప్పి లేదంటే అసౌకర్యంగా ఉండడం కడుపులో, అలాగే మట్టి లేదా గోధుమ రంగులో మలం అయితే వస్తుందన్నమాట. ఆకలి లేకపోవడం, జ్వరం, కీళ్ళ నొప్పులు, చర్మం, కళ్ళలోని తెల్లని సొన,
పసుపు రంగులోకి మారడం, అంటే మనకు కావిర్లు అంటాం కదా, ఈ విధంగానైతే కావిర్లు అయితే వస్తాయి అనమాట. అలాగే శరీరంలో తీవ్రమైన దురద వస్తుందన్నమాట ఈ వ్యాధి సోకిన వ్యక్తికి. అయితే ఈ హెపటైటిస్ ఏ అనే వ్యాధి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని మనం చూసుకున్నట్లయితే, హెపటైటిస్ ఏ రాకుండా వ్యాక్సిన్ ఉందని వైద్యులు అయితే చెప్తున్నారనమాట. హెపటైటిస్ ఏ లక్షణాలు ఎదుర్కొంటుంటే, అంటే పైన చెప్పిన లక్షణాలు ఏమైనా ఉన్నాయనుకోండి, వైద్యుడిని అయితే సంప్రదించవలసి ఉంటుందన్నమాట. హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ లేదా ఇమ్యునోగ్లోబులిన్ అని పిలువబడే యాంటీబాడీస్ ఇన్ఫెక్షన్ వైరస్ కు గురైన 2 వారాల లోపు ఇన్ఫెక్షన్ నుండి రోగిని అయితే కాపాడుతుందని వాళ్ళైతే చెప్పడం జరుగుతుందన్నమాట. అయితే ఎవరికైతే హెపటైటిస్ ఏ వ్యాధి వస్తుందో వాళ్లకు 2 వారాలు దాటక ముందే ఇమ్యునోగ్లోబులిన్ అని పిలువబడే యాంటీబాడీస్ ఇన్ఫెక్షన్ వాళ్ళ బాడీలో ఎక్కించినట్లయితే ఈ ఇమ్యునోగ్లోబులిన్ అనే యాంటీబాడీస్ అయితే ఆ వ్యక్తికి హెపటైటిస్ ఏ రాకుండా కాపాడడానికి అయితే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు అనమాట. హెపటైటిస్ ఏ సోకిన వారితో ఇంతకు ముందు ఎప్పుడైనా సన్నిహితంగా ఉన్నారనుకోండి, వాళ్ళు కంపల్సరిగా వైద్యుడిని సంప్రదించి తనకు కూడా ఈ వ్యాధి వచ్చిందా లేదని నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అయితే అంతేకాకుండా తరచుగా చేతులు కడుక్కోవడం, బయట ఆహారం తినకపోవడం, శుభ్రమైన నీరు తాగడం, నీటిని మరిగించి చల్లార్చి ఆ నీటిని తాగడం, బయట ఏదైనా విశ్రాంతి గదిని ఉపయోగించే ముందు లేదంటే తర్వాత నీటితో చేతులు శుభ్రంగా కడుక్కోవాల్సి ఉంటుందన్నమాట. వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు ఉన్నట్లయితే వెంటనే వైద్యులను అయితే సంప్రదించవలసి ఉంటుందన్నమాట. ఇది కేరళకు సంబంధించి హెపటైటిస్ ఏ కి సంబంధించిన పూర్తి వివరాలు అనమాట. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలైతే ముగిసిపోయినాయి అనమాట. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి ఏపీ ఎన్నికల పోలింగ్లో ఒక అనూహ్య సంఘటన అయితే చోటు చేసుకుంది. అది ఎక్కడంటే తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పోలింగ్ స్టేషన్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యేను ఓటర్ అయితే అడ్డుకోవడం జరిగిందనమాట. అయితే వారిద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో ఎమ్మెల్యే ఓటర్ పైన చెంపదెబ్బ కొట్టడం జరిగిందనమాట. అలాగే ఎమ్మెల్యే ఏ విధంగా కొట్టాడో అదే విధంగా ఓటర్ కూడా ఎమ్మెల్యే చెంప పైన అయితే గట్టిగా కొట్టడం జరిగిందనమాట. అలాగే దీనికి సంబంధించి మనం పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెనాలిలో వైసీపీ ఎమ్మెల్యే, అతని పేరు వచ్చేసేసి అన్నబత్తుని శివకుమార్ అనమాట, ఓటర్ చంప పైన చెల్లుమని పెంచడం జరిగింది. దీంతో ఎమ్మెల్యే అనుచరులు ఓటర్ పైన దాడి చేయడం జరిగింది అనమాట. అతను విచక్షణ రహితంగా చితకబాదడం జరిగింది. పోలింగ్ కేంద్రంలోకి తెనాలి ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ నేరుగా వెళ్లేందుకు ప్రయత్నించడం జరిగింది అనమాట. దీంతో ఎమ్మెల్యే శివకుమార్ ను ఓటర్లు అయితే అడ్డుకోవడం జరిగింది. ఓ యువకుడు ఎమ్మెల్యే తీరుని ప్రశ్నించడంతో ఆగ్రహించిన శివకుమార్ ఓటర్ను చెంపదెబ్బ కొట్టడం జరిగిందనమాట. దీంతో సాదర వ్యక్తి కూడా ఎమ్మెల్యేను తిరిగి చెంప మీద కొట్టడం జరిగిందనమాట. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో అయితే ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుందన్నమాట. దీనికి సంబంధించి ఈసీ ఆగ్రహించడం జరిగిందనమాట. దీనికి సంబంధించి సీసీ ఫుటేజ్ లను అయితే ఎన్నికల సంఘం దీపక్ మిశ్రాని అడగడం జరిగిందనమాట. అతను దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎన్నికల సంఘానికి అయితే సమర్పించడం జరిగిందనమాట. అంతేకాకుండా ఇది ఒక ప్రాంతంలోనే కాదు, మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఎన్నికలు జరిగిన 13వ తేదీనైతే 5 ప్రాంతాల్లోనైతే వేరే వేరే చోట్ల తీవ్రమైన సంఘటనలు అయితే జరిగినాయి అనమాట. కొన్ని చోట్లనైతే ఓటర్లు అయితే కొట్టుకోవడం జరిగిందనమాట. దీనికి సంబంధించి ఎమ్మెల్యే ఏమని చెప్తున్నారంటే, ఐతేనగర్ లో తన భార్యతో కలిసి ఓటు హక్కు వినియోగించేందుకు వెళ్ళినప్పుడు తనను గొట్టుముక్కల సుధాకర్ అనే వ్యక్తి దూషించాడని ఎమ్మెల్యే శివకుమార్ అయితే ఆరోపించడం జరిగిందనమాట. కొన్ని వర్గాలకు కొమ్ము కాస్తున్నటువంటి గొట్టుముక్కల సుధాకర్ దుర్భాషలు ఆడినట్లు అన్నబత్తుని శివకుమార్ అయితే ఆరోపించడం జరిగిందనమాట. గొట్టుముక్కల సుధాకర్ వైసీపీ పార్టీపై చాలా ద్వేషంతో రగిలిపోయాడని, భార్య ముందే అసభ్యంగా తనను దూషించాడని, బూత్లోకి వెళ్లేటప్పుడు దుర్భాషలు ఆడుతూనే ఉన్నాడని, గొట్టుముక్కల సుధాకర్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన టీడీపీకి సంబంధించిన వ్యక్తిని, తనను కులం పేరుతో దూషించాడని, మద్యం మత్తులో అందరి ముందు దురుసుగా ప్రవర్తించడని ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ అయితే ఆరోపించడం జరిగిందనమాట. సుధాకర్ బెంగళూరులో ఉంటూ ఇక్కడకు వచ్చి హడావుడి చేశాడని, టీడీపీ జనసేన వాళ్ళు ఎక్కడెక్కడి నుండో మనుషులను పిలిపించి వైసీపీ ఎమ్మెల్యేలపై దాడులు చేపిస్తున్నారని అతను ఆరోపించడం జరిగిందనమాట. ఇది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు. అయితే దీనికి సంబంధించి శివకుమార్ అయితే ఆ రోజైతే హౌస్ అరెస్ట్ అయితే చేయడం జరిగిందనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.